మంత్రి నారాయణ మానవత్వాన్ని చాటుకున్నారు. కువైట్లో గుండెపోటుతో మృతి చెందిన నెల్లూరు వాసి షానాజ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. నెల్లూరు నగరంలోని జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన షేక్ షానాజ్ అనే మహిళ తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కువైట్ వెళ్లింది. అయితే అక్కడ ఆమె అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించింది. అప్పటి వరకు తల్లి పంపే డబ్బుతో జీవనం సాగించిన ఆమె కుమార్తె రిజ్వానాకు ఒక్కసారిగా కొండంత కష్టం వచ్చి పడింది. కువైట్లో తమకు తెలిసిన వాళ్ళెవరూ లేకపోవడంతో తల్లి భౌతిక కాయాన్ని నెల్లూరు ఎలా తీసుకురావాలో తెలియక ఆ యువతి దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరైంది. కడసారి తన తల్లిని చూసుకునే అవకాశం కల్పించాలని, మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించాలని కోరుతూ రిజ్వానా మంత్రి నారాయణను వేడుకుంది. బాధితురాలి ఆవేదన విన్న మంత్రి చలించిపోయారు. తక్షణమే రంగంలోకి దిగారు. కువైట్లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. దౌత్యపరమైన అడ్డంకులను తొలగించి షహనాజ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా నెల్లూరుకు పంపేలా ఏర్పాట్లను చేయాలని కోరారు. ఇక మంత్రి చొరవతో మృతదేహాన్ని తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమైంది. ఆపదలో ఉన్నప్పుడు నేనున్నా అంటూ భరోసానిచ్చిన మంత్రి నారాయణ మానవత్వానికి నెల్లూరు వాసులు ప్రశంసలను కురిపిస్తున్నారు. ఒక నిరుపేద కుటుంబానికి అంటగా నిలిచి వారి కష్టాన్ని తీర్చిన మంత్రి నారాయణకు షహనాజ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలను తెలుపుతున్నారు. 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీ అలీనగర్ లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మరియు నారాయణ సార్ గారి యొక్క గెలుపు కోసం ముఖ్యంగా కృషి చేసినటువంటి ఒక కార్యకర్త రిజ్వాన్ అనే అమ్మాయి వాళ్ళ అమ్మ బతుకు తెరువు కోసం ఈరోజు కువైట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పని చేసుకుంటూ రాత్రి హఠాన్మరంగా గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ కూతురు రిజ్వాన్ అనేటువంటి అమ్మాయి మాకు ఫోన్ చేసి తెలియపరచడం జరిగింది. దాంతో రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో ఏ అధికారులు సంపాదించాలో ఎలా చేయాలో ఇక సందిగ్ధంలో పడ్డాం. ఉదయం లేచిన వెంటనే మా అందరికీ అందుబాటులో ఉండి ఏ కార్యక్రమైనా ఎటువంటి దానికైనా కూడా సహకరించేటువంటి మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మంత్రివర్యులు అందరికి కూడా ధైర్యం చెప్పి మీ అమ్మని కడసారి చెప్పు కోసం మేము తీసుకొని వస్తాం, మీ అందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మంత్రివర్యులు గంటకి ఒకసారి కాల్ చేసి అక్కడ నుంచి జరుగుతున్నటువంటి అప్డేట్స్ ఇవ్వడం, మరియు అక్కడ జరుగుతున్నటువంటి వైద్యులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఖర్చులు కూడా మొత్తం కూడా ఆయనే పెట్టుకొని ఈ రోజు బాడీని రేపు నుంచి కానీ ఎల్లుండి కానీ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటువంటి నెల్లూరు నగర ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీకర్తలు కానీ చాలా రుణపడి ఉండాలి మంత్రివర్యులు నారాయణ గారికి. ఎందుకంటే ఇటువంటి సందర్భాలు ఆయన చూపిస్తున్నటువంటి సాహసం కానీ ధైర్యం కానీ మాకు చేసిన సహాయం కానీ మరువలేని అని చెప్పుకుంటూ మంత్రి గారికి వాళ్ళ కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్కారం. నారాయణ సారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంత వీలైతే అంత తొందరగా మా అమ్మకి బాడీ పంపించాలని పొద్దున్న నుంచి ప్రయత్నిస్తానే ఉన్నారు. నారాయణ సార్ చాలా వరకు హెల్ప్ చేస్తానే ఉన్నారు. డెత్ సర్టిఫికేట్ ఇంతజాం చేశారు, అక్కడ పంపించారు. చాలా వరకు ప్రయత్నిస్తానే ఉన్నారు. టీడీపీ ఆఫీస్ నుంచి అందరూ ప్రయత్నిస్తానే ఉన్నారు. నారాయణ సారు మరీ కాల్ రికార్డింగ్ చేసి మాట్లాడి వాళ్ళతో అందరితో మాట్లాడి బాగా పట్టించుకుంటున్నారు, కేర్ చేస్తున్నారు. ఇంకా కొంచెం కేర్ చేసి తొందరగా వీలైనట్లు తొందరగా రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అమ్మకి తొందరగా 3 రోజులు పడుతుందంట. మరి 3 రోజులు అంటే మా అమ్మకి చూడలేకపోతున్నాం. ఎంత వీలైతే అంత తొందరగా రావాలని చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అమ్మ కువైట్లో ఉండేది. మా అమ్మ రాత్రి మా అమ్మతో మాట్లాడి